పోలీస్, ఈ దొంగతనం ఖచ్చితంగా నువ్వే చేశావు. దానిపై నీ వేలిముద్రలున్నాయి. వెంగళప్ప, మీరు చెబుతోంది పచ్చి అబద్ధం. అప్పుడు చేతికి గ్లౌస్ వేసుకున్న 4 స్టూడెంట్స్ తమ పేరెంట్స్ని తీసుకొని స్కూల్కి వచ్చారు. తాజ్మహల్ ఆగ్రాలో ఉందని మా పిల్లలు చెబితే తప్పు బొంబాయిలో ఉందని చెప్పారట. ఎందుకలా పిల్లలకి తప్పు చెప్పారు అని అడిగారు. టీచర్, నేను 6 నెలల నుండి ఫీజులు కట్టాలి, పేరెంట్స్ తీసుకొని రమ్మంటే వాళ్ళు తీసుకురావడం లేదు. నేను మీకు చెబుతున్నా, మీరు రేపు మాపు అంటున్నారే తప్ప ఇంతవరకు ఫీజు కట్టలేదు. తొందరలోనే కడతాంలేండి అన్నారు పేరెంట్స్. మీరు ఫీజులు కట్టే వరకు తాజ్మహల్ బొంబాయిలోనే ఉంటుంది అన్నాడు టీచర్. ఒక ఈగకు దోమకు పెళ్లి జరిగింది. ఇద్దరినీ శోభనం గదిలోకి పంపించారు. తెల్లవారాక ఈగ ఇంటి ముందు కూర్చొని ఏడుస్తుంది. అంతలో తన చెల్లి ఈగ వచ్చి ఇలా అంటుంది, అందరికీ శోభనం జరిగాక సంతోషంగా ఉంటారు, నువ్వేంటక్క ఏడుస్తున్నావు అంటే, అక్క ఈగ అంది, రాత్రి ఇద్దరిని గదిలోకి పంపాక మీ బావ లైట్ తీసేశాడు. ఇంతలో ఎవరో ఆల్అవుట్ ఆన్ చేశారు. అంతే, కాసేపటికే మీ బావ చనిపోయాడు. ఒక పత్రికా విలేకరి ఒక రైతును ఇంటర్వ్యూ చేస్తున్నాడు. విలేకరి, మీ మేకలకు మీరు ఏం పెడతారు? రైతు, నల్ల మేకక తెల్ల మేకక? విలేకరి, నల్ల మేకకు. రైతు, గడ్డి. విలేకరి, మరి తెల్ల మేకకు? రైతు, గడ్డి. విలేకరి, మీరు మీ మేకలను ఎక్కడ కట్టేస్తారు? రైతు, నల్ల మేకనా తెల్ల మేకనా? విలేకరి, నల్ల మేకను. రైతు, బయట వసారాలో. విలేకరి, మరి తెల్ల మేకను? రైతు, దాన్ని కూడా బయట వసారాలో. విలేకరి, వీటికి స్నానం ఎలా చేయిస్తారు? రైతు, నల్ల మేకక తెల్ల మేకక? విలేకరి, నల్ల మేకకు. రైతు, నీటితో. విలేకరి, మరి తెల్ల మేకకు? రైతు, దానికి కూడా నీటితో. విలేకరి, నీకు అసలు బుద్ధుందా? రెండింటికి ఒకేలా చేస్తున్నప్పుడు అస్తమాను నల్ల మేకక తెల్ల మేకక అని ఎందుకు అడుగుతున్నావు? రైతు, ఎందుకంటే నల్ల మేక నాది. విలేకరి, మరి తెల్ల మేక? రైతు, అది కూడా నాదే. విలేకరి తల గోడకేసి కొట్టుకున్నాడు. రైతు నవ్వుతూ అన్నాడు, ఇప్పుడు అర్థమైందా? మీరు టీవీలో ఒకే వార్త తిప్పి తిప్పి గంటలు గంటలు చూపిస్తుంటే మా ప్రేక్షకులకి ఎలా ఉంటుందో?